వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి అంశాలు బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు బిగ్ షాక్. తెరచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము. విశాఖలో వీడని పసికందు మృతి మిస్టరీ. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందన్న డీజీపీ. ఈ అంశాలపై మరింత సమాచారాన్ని అందించేందుకు ఫీల్డ్ రిపోర్ట్లో హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు అజీం, తిరుపతి నుంచి సునీల్, విశాఖ నుంచి చంద్రశేఖర్, రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాష్ట్రపతికి సంబంధించిన అంశం చూద్దాం. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కటాక్షం పొందిన అనంతరం ఆమె తిరుమలకు చేరుకుని పద్మావతి విశ్రాంతి గృహంలో విశ్రాంతి తీసుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా వలయం కూడా ఏర్పాటు చేశారు. రేపు తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి మొదటిగా శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి దర్శనానికి టీటీడీ అధికారులు, భద్రతా విభాగాలు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ అంశాలపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల శ్రీవారిని రేపు దర్శించుకున్నట్టు తెలుస్తుంది. ఇవాళ తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారని తెలుస్తోంది. ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? రైట్ చందు, మొత్తం మీద ఏదైతే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏదైతే ఈరోజు 4:30 తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. అక్కడ భారీ స్థాయిలో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, మరోవైపు ఏదైతే అధికారులు భారీ స్థాయిలో అక్కడ చేరుకుని ఆమెకి ఘన స్వాగతం పలికారో. అనంతరం ఆమె ఏదైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ఆలయానికి అయితే చేరుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఇస్తికాపల్ స్వాగతం పలికారు వేద పండితులు. ముఖ్యంగా మరోవైపు ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మరి కాసేపట్లో ఏదైతే తిరుమలకి పైన ఉన్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే రాష్ట్రపతి ఈరోజు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్లకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు తిరుపతి పరిసర ప్రాంతాలు ఏదైతే ఆమె పర్యటించే ప్రాంతాలు ఉన్నాయో ఇప్పటికే ఆ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఏదైతే అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకి ఆమె కాన్వాయ్ చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే ట్రాఫిక్ను పూర్తిగా, అంటే బస్టాండ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ను పూర్తి స్థాయిలో ఇక్కడ నిలిపివేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భద్రత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి భద్రత కాకుండా మరోవైపు భారీగా ఇటు తిరుపతిలో ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట పూర్తిగా పోలీసులు అక్కడక్కడ పూర్తిగా నిలిపేస్తున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ సంబంధించి ప్రజలు ఎక్కడ ఏదైతే అలిపిరి తనిఖీ కేంద్రంలోకి చేరుకోకుండా ఎవరు అక్కడ ఎక్కడికక్కడే ఆపేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఏదైతే పద్మావతి అమ్మవారి దర్శనం అంతా ముగించుకొని నేరుగా తిరుమలకి బయలుదేరున్నారు. తిరుమలలో ఉన్నటువంటి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 6:30 ఆమె అయితే పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారని ముందే ఏదైతే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. దానికి ఈరోజు రాత్రికి ఆమె అక్కడే పద్మావతి అతిథి గృహంలోనే రాత్రికి బస చేసిన తర్వాత రేపు ఉదయం 9 గంటలకి వరాహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ముందుగా ఏదైతే ఆలయ ప్రాశస్త్యం ప్రకారం ముందుగా వరాహస్వామిని చేసుకోవాలని ముందుగానే ఆమె తెలిపారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆమె ఒకవేళ బ్యాటరీ వాహనాల్లో వెళ్లేందుకు బ్యాటరీ వాహనాలు కూడా ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆలయ మాడవీధులకు సంబంధించి కావచ్చు, ఆలయం ఏరియా ప్రాంతాల్లో రేపు భక్తుల్ని ఎవరిని ఆ ప్రాంతాల్లో అనుమతించే అవకాశం ఉండదు. పూర్తిగా రేపు ఆమె దర్శనం పూర్తయ్యేంత వరకు సామాన్య భక్తులు కావచ్చు, ఎవరిని రాంబగీచా ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాలను ఎవరిని రానికుండా ఇప్పటికే కేంద్ర బలగాలు భారీ స్థాయిలో వారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ వాళ్ళ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆమె స్టే చేసేటువంటి పద్మావతి అతిథి గృహం ప్రాంతం చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ కేంద్ర బలగాలు భారీ స్థాయిలో అక్కడ స్టే చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచే పూర్తిగా ఆయా ప్రాంతాలను, అంటే భక్తులకు ఎవరికైనా కేటాయించే గదులు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఏదైతే రేపు ఆమె వెళ్లేంత వరకు ఈ గదులను కేటాయించకుండా పూర్తిగా అధికారులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో తిరుమలకు చేరుకున్న
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం పలికేందుకు టీటీడీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా పద్మావతి అతిథి గృహంలో ఆమెకి స్వాగతం పలికేందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇటు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అయితే స్వాగతం పలికేందుకు ఆడైతే సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం ఏదైతే మొదటగా వరాస్వామి ఆలయ దర్శనం తర్వాత ఏదైతే స్వామివారి శ్రీవారి దర్శనానికి 10 గంటలకి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం ఏదైతే విఐపి విరామ సమయం ఉంటుందో ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఏదైతే ఆమెకి ప్రత్యేకంగా రంగనాయక మండపంలో ప్రత్యేకంగా ఆమెకి ఆశీర్వచనం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఆలయానికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి వస్తుంది కాబట్టి రాష్ట్రపతికి మహాద్వారం వద్ద ఇస్తికాపల్ స్వాగతం పలుకుతారు. మేళ తాళాలతో ఏదైతే ఇస్తికాపల్ స్వాగతం ఇటు అధికారులు పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి లాంఛనాలు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రేపు ఉదయం 10:30 స్వామివారి దర్శన అనంతరం నేరుగా పద్మావతి అతిథి గృహానికి అయితే బయలుదేరతారు. పద్మావతి అతిథి గృహం నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి అక్కడి నుంచి సికింద్రాబాద్కు వెళ్ళినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇప్పటికే ఇటు తిరుమల ఇటు తిరుపతి ఆమె పర్యటించే ప్రాంతాలు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరోవైపు ఆయా ప్రాంతాలు వాళ్ళు బస చేసే ప్రాంతాలు కూడా పూర్తిగా అధికారులు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే పోలీసులు కూడా భారీ స్థాయిలో చేరుకున్నారు. ఎందుకంటే అలిపిరి తనిఖీ కేంద్రంగా ఎక్కువగా వాహనాలు వస్తుంటాయి. ఆ వాహనాలని ఎక్కడికక్కడ నిలిపేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు బాలాజీ కాలనీ సైతం కావచ్చు, మరోవైపు ఏదైతే జూ పార్క్ రోడ్డు నుంచి ఇటు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రహదారులను పూర్తిగా నిలిపేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కేవలం 5-10 నిమిషాల్లో అంటే మనము పూర్తిగా ఏదైతే మరి కాసేపట్లో చూసుకున్నట్లయితే అలిపిరి తనిఖీ కేంద్రానికి ఏదైతే ఈ ద్రౌపది ముర్ము కాన్వాయ్ అయితే చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో తిరుమలకి బయలుదేరే అవకాశం ఉంటుంది. ఆ తిరుమల పద్మావతి అతిథి గృహానికి వెళ్ళేంత వరకు పూర్తిగా ఈ ప్రాంతాల్లో మొత్తం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా భక్తులు కూడా దీనికి సహకరించాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ కోరిన పరిస్థితి ఉంది. రాష్ట్రపతి ఏదైతే విఐపి వస్తున్న సమయంలో ఎవరు ఈ ప్రాంతాలకి రావద్దు, ముఖ్యంగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా పూర్తిగా ఏదైతే ఈ ట్రాఫిక్ను కూడా పూర్తిగా క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బయట నుంచి వచ్చేటువంటి బస్సులు కావచ్చు, ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా వేరే లైన్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ రోడ్లను కూడా ట్రాఫిక్ కూడా మళ్లించారు. ఇప్పుడే ఏదైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి కూడా బయలుదేరినట్టయితే తెలుస్తుంది. మరి కాసేపట్లో ఏదైతే తిరుమలకి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. చందు.